రైట్. పవన్ కళ్యాణ్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు అని స్టాలిన్ పై పవన్ విమర్శలకు డీఎంకే కౌంటర్ ఇస్తోంది. గతంలో హిందీని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారని కనిమొళి గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే అని, రాజకీయ నాయకుడు కాదు అంటున్నారామె. పవన్ పుట్టక ముందు నుంచే తాము హిందీని వ్యతిరేకిస్తూ వస్తున్నామని, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఏపీ భాగంగా ఉన్నప్పుడు కూడా హిందీని వ్యతిరేకించామని డీఎంకే నేత ఇళంగోవన్ సైతం గుర్తు చేస్తున్నారు. తమిళనాట హిందీకి వ్యతిరేకంగా డీఎంకే చేపట్టిన ఆందోళనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిందీ ఇష్టం లేకపోతే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయడం మానుకోవాలి అన్నారు పవన్. ఉత్తరాది వాళ్ల డబ్బులు కావాలి కానీ హిందీ అవసరం లేదంటే కుదరదు అన్నారు. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అయితే పవన్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో డీఎంకే నుంచి కౌంటర్లు వస్తున్నాయి. గతంలో హిందీని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపారని డీఎంకే ఎంపీ కనిమొళి ట్వీట్ చేశారు. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ద్విభాషా విధానానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ పుట్టక ముందు నుంచి అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్. పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే అని, రాజకీయ నేత కాదన్నారు. ఒకవేళ తమిళ డబ్ సినిమాలు ఇష్టం లేకపోతే ఉత్తరాది ప్రజలు చూడరు అన్నారు. డీఎంకే చట్టాన్ని గౌరవిస్తుందని, చట్టాన్ని గౌరవించని బీజేపీకి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్లా తమ నేతలు లేరని అన్నారు. We had passed a legislation in the state assembly that the Tamil Nadu will always follow two-language formula because of the advice and suggestions by the experts in education. So the bill was passed way back in 1968 when Pawan Kalyan was not even born. He doesn't know the politics of Tamil Nadu. We had again agitated against Hindi in 1938. When Andhra Pradesh was also part of India, part of the Madras Presidency. In 1952, even at that time Andhra Pradesh was part of Madras Presidency. In 1964, when after Tamil Nadu had come, these things he doesn't know. Because he was not born, he is a child, I can say. He doesn't know politics, he is an actor, he comes up, he wants to support somehow BJP so that he can gain something out of the BJP government. Beyond that, it is not his thoughts or it is not a rational opinion. So we will forget him. We are DMK, we want to follow law. And we are not Pawan Kalyan to support the violators of law. Or if the Hindi people does not like Tamil movies dubbed in Hindi, they won't see. That is, everybody knows that. It is entertainment. It is not education. There is a difference between education and entertainment which Pawan Kalyan should learn. He only exposes his, what I can say, is ignorance and all. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చినికి గాలివాన్లా మారుతున్నట్టుంది. సీఎం కానీ సీఎం కొడుకు కానీ కూడా స్పందించారా దీనిపై? అంటే ఇప్పటి వరకు కనిమొళి, ఇళంగోవన్, అలాగే తమిళ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పలువురు నేతలు స్పందించారు. ఇంకా ఏడీఎంకే నుంచి కూడా స్పందన రావాల్సి ఉంది. అయితే తమిళనాడులో మనం కనుక ఒకసారి క్షుణ్ణంగా చూస్తే ఏ అంశం అయినా, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్నా అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని సమర్థించినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా తమ నిర్ణయాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితులు మనం గతంలో అనేకం చూసాం. జల్లికట్టు దగ్గర నుంచి ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా ఏకమై ఉద్యమాలు నడిచినటువంటి సందర్భం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అది జల్లికట్టు అయినా సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు పునర్విభజన, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన అంశమైనా సరే, ఏదైనా సరే ప్రభుత్వాలు, ప్రజలు ఒకటై ముందుకు కదిలినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి
డిఎంకే ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎప్పుడు కూడా బద్ధ శత్రువుగా ఉండి వ్యతిరేకించేటువంటి ఏడీఎంకే కూడా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఈ బీజేపీ ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పదే పదే కూడా ఇక్కడ ఎలాంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం లేదని చెబుతున్నా కూడా ఏడీఎంకే కూడా డిఎంకే వైపే నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటిది వేరే రాష్ట్రాల నుంచి తమిళంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదని ఒకే ఒకే విధానంపై వీళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనిమొళి అలాగే ఇలంగవంతో పాటు ప్రకాష్ రాజు కూడా దీనిపై స్పందించారు. హిందీని మాపై బలవంతంగా రుద్దడం అంటే వ్యతిరేకించడం కాదంటూ ఆయన కూడా ఒక సెటైర్ వేసినటువంటి పరిస్థితిని చూసాం. సో ఎప్పుడు కూడా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ అలాగే పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యల్లో కూడా అనేక సందర్భాల్లో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి హిందీ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఆయన తప్పుపట్టిన విధానాన్ని కూడా మరొకసారి ఆయన వ్యతిరేకించినటువంటి పరిస్థితిని కూడా చూసాం. తమిళనాడు వ్యాప్తంగా దీనికి సంబంధించి మరిన్ని కౌంటర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. హిందీపై ఏ రాజకీయ పార్టీ కానీ బీజేపీ చేసేటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా మేము ఇక్కడ సమర్థించేటువంటి అవకాశమే లేదని అన్ని పార్టీలు చెబుతున్న పరిస్థితి మాత్రం ఇక్కడ మనకు కనబడుతోంది. రైట్ మురళి. రైట్ 585లో థర్డ్ టాపిక్ చూద్దాం. ఎండలు అంతకంతకి పెరుగుతున్నాయి. తెలంగాణలో 5 జిల్లాలకి ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏప్రిల్ లోపే టెంపరేచర్ 50 డిగ్రీల్ని టచ్ చేసేలా ఉంది. వడగాళ్లు, అతినీల లోహిత కిరణాలు ఎఫెక్ట్తో తీవ్రత ఆ స్థాయిలో ఉంది. అధిక ఉష్ణోగ్రతల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు అధికారులు. మార్చిలోనే ఎండ దంచి కొడుతుంది. వడగాలుల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. 1-2 రోజుల్లో మరో 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయిందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 6 జిల్లాలకు ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఆల్మోస్ట్ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్లో కూడా రానున్న 2 రోజులు ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి వాతావరణం కూల్గా ఉన్న పొద్దున భానుడి భగపగలతో మహానగరం వేడెక్కుతుంది. మాడు పగిలేలా దంచి కొడుతోన్న ఎండలతో మిట్ట మధ్యాహ్నం నిప్పుల కొలమిలా ఉందంటున్నారు నగరవాసులు. ఎండలు బాక్స్ కొడుతున్నాయి అన్న, రోజుకు వారం అయిపోతుంది ఎండలు ఎక్కువ అయిపోయి. ఎండల గిరాకీ జనం ఎక్కలేరు. అమీర్పేటలో 45 డిగ్రీ సెల్సియస్ పైన ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఎలా ఉన్నాయంటే ఇంకా మేలో ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రతను బట్టి ఏప్రిల్కు ముందే తెలంగాణలో టెంపరేచర్ 50 డిగ్రీలను టచ్ చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? డీటెయిల్స్. తెలంగాణలో మాత్రం ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో మొదలైన ఎండ తీవ్రత ఇటు మార్చి మొదటి వారానికి వచ్చేసరికి మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈరోజు మాత్రం 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు రేపటి మాత్రం ఉత్తర తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాదాపుగా చూసుకుంటే మాత్రం ఈ ఫిబ్రవరి నెల నుంచి చూసుకుంటే మాత్రం ఈ మార్చి నెల వరకు కూడా మాత్రం దాదాపు 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా చూసుకుంటే మాత్రం 125 సంవత్సరాల పూర్వం అంటే దాదాపు 1901వ సంవత్సరం నుంచి 2024 సరాసరి ఉష్ణోగ్రతలు తీసుకుంటే ఆ స్థాయిలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ మార్చి చివరాఖరికి మాత్రం ఇటు 40 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఈ స్థాయిలో ఎండ తీవ్రత పెరగడానికి కారణం మాత్రం ఇటు ముఖ్యంగా ఈ చెట్లు నరికివేతతో పాటు ఇటు కాంక్రీట్ కల్చర్ ఎక్కువగా పెరగడం, వాతావరణంలో పొల్యూషన్, కాలుష్యం వల్ల ఈ ఎండ తీవ్రత అనేది పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇదే విధంగా ఇటు కాలుష్యంతో పాటు చెట్ల నరికివేత, ఈ కాంక్రీట్ కల్చర్ పెరిగితే మాత్రం ప్రతి సంవత్సరం దాదాపు 1 నుంచి 2 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇటు గాలిలో తేమ శాతం తగ్గడం కూడా ఇటు ఉష్ణోగ్రత పెరగడానికి ఒక కారణంగా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఏప్రిల్ మే నెల వచ్చేసరికి మాత్రం 50 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలనే వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురు ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. D1, D2 పాయింట్స్ దగ్గర మట్టిని తొలగిస్తున్నారు. సింగరేణి గనుల్లో ఉపయోగించే వుడ్ కాక్స్ తో తవ్వకాలు జరుపుతున్నారు. రోబో టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ స్పీడ్ అందుకుంది. ప్లాస్మా కట్టర్లతో టీబీఎం మిషన్ ని కట్ చేస్తూ శిథిలాలను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. D2 పాయింట్ దగ్గరకు మినీ హిటాచీని కూడా పంపించారు. టన్నెల్లో సిమెంట్ సెగ్మెంట్ పడిపోయే ప్రమాదం ఉండడంతో ఎండ్ పాయింట్ కి ముందు 50 మీటర్ల వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్లొద్దని రెస్క్యూ టీమ్స్ ని అలర్ట్ చేశారు అధికారులు.
రోబో టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రాలిక్ పవర్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలని కూడా అనుసంధానం చేశారు. లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు అలాగే వాక్యూమ్ ట్యాంక్ మెషిన్స్ తో లోపలికి పంపించారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎస్ఎల్బీసీ టన్నర్లో 7 కోసం 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంతకాలం మాన్యువల్తో పాటు ఇటు ప్రొక్లైన్తో తవ్వకాలు జరిపారు. కానీ దాదాపు నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆన్వీ కంపెనీకి సంబంధించిన రోబోలను లోపలికి పంపించారు. అంటే ఎండ్ పాయింట్లో ఎక్కడైతే రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి ఈ రోబోలను పంపించి ఇప్పటికే 2-3 సార్లు ట్రైన్ రన్ ఏర్పాటు చేశారు. సో రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ రోబోలు అందుబాటులోకి వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి కనుక ఈ రోబోలు అందుబాటులోకి వస్తే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో 50 మీటర్లో ఉన్న మట్టిని బురదని ఒక ప్రత్యేకమైన పైపుల ద్వారా అక్కడి నుంచి బయట ఉన్న కన్వేర్ బెల్ట్ లోపల అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడైతే క్యాడవర్ డాగ్స్తో పాటు జీపీఆర్ డేటా మిషన్ ఇచ్చిన ఆధారంగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. గతంలో ఎక్కడైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిందో అక్కడ మరింత లోతుగా తవ్వకాలు జరిగినప్పటికీ అక్కడ ఎటువంటి ఆచూకీ లభించలేదు. సో ఈ నేపథ్యంలోనే D2, D1 ఏదైతే ప్రాంతాలున్నో అక్కడ మరింత లోతుకు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ టీమ్స్ వెళ్ళాయి. కానీ అక్కడ టీబీఎం మిషన్కి సంబంధించిన విడిభాగాలు ఎక్కువగా అడ్డు తగులుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన మెకానికల్ ఇంజనీర్ టీమ్స్ మొత్తం కూడా ప్లాస్మా కట్టర్స్ ద్వారా వాటి కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క డీవాటరింగ్ సిస్టమ్ అంటే వాటర్ కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఉబికి వస్తున్న వాటర్ని బయటికి పంపించేందుకు డీవాటరింగ్ సిస్టమ్ ద్వారా భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ డే బయట ఎదురవుతున్న సవాళ్ళని అధిగమిస్తూ బయటకి అయితే వాళ్ళు వెళ్తున్నారు. అంటే లోపల చిక్కుకున్న 7 ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో చిక్కుకున్నారన్న కోణంలో అయితే ఇప్పటికీ అనేక సార్లు అన్వేషణ కొనసాగింది. కానీ పూర్తి స్థాయిలో మరికొద్ది రోజులు ఈ అన్వేషణ పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సో రోబోలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. సో ఆ తర్వాత వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 కి మార్చి 17ని మెచ్యూరిటీ తేదీగా ప్రకటించింది ఆర్బీఐ. పైగా మెచ్యూరిటీ రేట్ కూడా ప్రకటించింది. ఈ రేట్ చూశాక పెట్టుబడిదారుల కళ్లల్లో ఆనందం ఉరకలేస్తోంది. కారణం ఏంటంటే 3 లక్షల లాభం కళ్ల ముందుకొచ్చింది. 8 ఏళ్ల క్రితం గ్రాముకి పెట్టుబడి 2,943 రూపాయలైతే ఇప్పుడు గ్రాముకి 8,624 రూపాయలు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్. అంటే రూపాయికి 3 రూపాయల లాభం అన్నమాట. పైగా నామమాత్రంగా కూడా 2.5% వడ్డీ కూడా వస్తోంది. బంగారాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా సేఫే, ఇది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు అదే రూఢి అయింది. మార్కెట్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఓవైపు నష్టపోతుంటే ముందు జాగ్రత్తతో ప్రభుత్వ పథకం సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టిన వాళ్లకు మాత్రం లాభాల వర్షం మొదలైంది. 2015 నవంబర్లో ఈ బాండ్స్ను తీసుకొచ్చింది ఆర్బీఐ. వీటి కాల పరిమితి 8 ఏళ్లు. అలా 2017లో గ్రాముకి 2,943 చెప్పున పెట్టుబడి పెట్టిన వాళ్లకు తాజాగా గ్రాముకు 8,624 రూపాయల ధరను ప్రకటించింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ చివరిగా జారీ చేసిన గోల్డ్ బాండ్స్ 2024 ఫిబ్రవరిలో ముగిశాయి. ఆ తర్వాత కొత్త బాండ్లు అయితే జారీ చేయలేదు. సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సో ఏలేందర్, అప్పట్లో రేట్ తక్కువ కాబట్టి లాభాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడున్న రేట్స్ ప్రకారం గోల్డ్ బాండ్స్ మళ్ళీ విడుదలైతే కొనొచ్చా కొనకూడదా? ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహా ఏంటి? రైట్, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది ఇకపైన ఆర్బీఐ నుంచి రాకపోవచ్చు అనేది చెప్తున్నారు. ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇంకెక్కడైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ ప్రతి దగ్గర ఎంత హై లాభం ఉంటుందో అంతే లో రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎంత ఇబ్బంది అయితే ఎంత మంచిగా లాభాలు వస్తాయో అంతే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న కొంత డైలమాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ అనేది చాలా ఈజీ ఆప్షన్ లాగా కనిపిస్తుంది. అయితే గతం నుంచి కూడా పెద్దలు చెప్తుంటారు, గోల్డ్ ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా మనకు ఉపయోగపడే విధంగా డబ్బులు వచ్చే విధంగా కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్ కూడా విధంగా కూడా మనకు ఉపయోగపడే అంశం అనేది పెద్దలు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సావరిన్ బాండ్స్ అనేవి ఇకపైన రాకపోవచ్చు. దీనికి సంబంధించి డిజిటల్ గోల్డ్ రూపంలో మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి సావరిన్ బాండ్స్ ఏదైతే అంశం అయితే తీసుకొచ్చారో గతంలో అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ప్రజల దగ్గర ఎక్కువ, ప్రభుత్వం దగ్గర తక్కువగా ఉంటుంది గోల్డ్. ఆ విషయాన్ని పబ్లిక్ ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ ఎక్కువగా ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు, పర్చేజ్ చేస్తుంటారు. ఈ పర్టికులర్ ఈ అంశాన్ని తగ్గించడానికి ఈ బాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం. అయితే ఆ తర్వాత
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా కావచ్చు, మార్కెట్ రేట్ గోల్డ్ రేట్ ఎక్కువగా పెరగడంతో కూడా ఈ ప్రభుత్వ ఆర్బీఐ పైన కావచ్చు, ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు కొంత భారం పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బాండ్స్ని పూర్తిగా ఆపేసింది ప్రభుత్వం. ఇకపైన డిజిటల్ గోల్డ్ రూపంలోనే తీసుకోవాలి, గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనే అంశాన్ని అయితే చెప్పినటువంటి నేపథ్యంలో ఇంత రూపాయికి ₹3 లాభం రాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే గోల్డ్ పైన మంచి లాభం వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఉన్నది అనేది ఇన్వెస్టర్ చెప్తున్నారు.